అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రెడీమేడ్ గార్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 3,20,000 చెక్కును, 5,000 ప్యాంట్లను విరాళంగా అందిస్తున్నట్లు రెడీమేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు టెంకసాల హనుమంతు పేర్కొన్నారు. పట్టణంలోని స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి నగదు చెక్కును అందజేశారు. నూతనంగా ఏర్పడిన రెడీమేడ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014 నుండి 2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో గార్మెంట్ పరిశ్రమకు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించానన్నారు. గార్మెంట్ పరిశ్రమ కరోనా కష్టకాలం నుండి సంక్షోభంలో పడిపోయిందన్నారు. గార్మెంట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయం తర్వాత జీవనోపాధిగా ఉన్న గార్మెంట్ పరిశ్రమ అభివృద్ధికి చేసేందుకు బాధ్యత వహిస్తామన్నారు. సక్రమంగా నిర్వహణ లేని టెక్స్టైల్ పార్క్ నిర్వహణతో పాటు జీవనోపాధికి ఉపయోగపడేలా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి పాటుపడతామన్నారు. మన రెడీమేడ్ గార్మెంట్ అసోసియేషన్ వాళ్ళు 84 మంది అసోసియేషన్ గ్రూప్ సభ్యులు కలిపి 3 లక్షల రూపాయలు నగదుగాను, దాని తర్వాత 5,000 ప్యాంట్లు వరద బాధితులకు ఇవ్వాలని ఒక సంకల్పంతో అంతా అందరూ మెంబర్స్తో కలెక్ట్ చేసి ఈ రోజైనా కానీ రేపైనా కానీ విజయవాడ పంపించాలని అభిప్రాయం. అందుకు ఒక వేదికను ఏర్పరచుకుని మన కాలుష్యం తీసుకురావడం జరిగింది. పెద్దలు అట్లాగే సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక సామాజిక బాధ్యతతో సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం మానవ ధర్మం అని ఎంచి మీరు 3 లక్షల రూపాయలు డీడీ రూపంలో, అట్లాగే 5,000 అంటే ఒక్కో ప్యాంట్ 300 వేసుకున్నా 15 లక్షల రూపాయలు వస్తు రూపంలో మీరు ముఖ్యమంత్రి సహాయ నిధికి అట్లాగే వరద బాధితుల కోసం ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకే సాటి మనిషి కష్టాల విలువ తెలుస్తారు. గార్మెంట్స్ పరిశ్రమ ఈరోజు కష్టకాలంలో ఉంది. కరోనా దగ్గర నుంచి విపరీతమైన సంక్షోభంలో కూరుకొని పోయింది గార్మెంట్స్ పరిశ్రమ. మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడ్డ వాళ్ళు కొంతమందే కనిపిస్తూ ఉన్నారు నాకు రాయదుర్గంలో. నేను ఎంపీగా ఉన్నప్పుడు 2003లో రాయదుర్గానికి, పామిడికి 2 టెక్స్టైల్ పార్కులు మంజూరు చేయించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో. అంటే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి నేరుగా కేంద్రము డబ్బులిచ్చే ఏర్పాటు చేశాను నేను ఎంపీగా ఉన్నప్పుడు. నేనే భూమి పూజ చేశాను. మళ్ళా 10 ఏళ్ళ తర్వాత నేను ఎమ్మెల్యేగా ఇక్కడికి వస్తే అక్కడ ఒక్క యూనిట్ కూడా కనీసం పునాదులు కూడా వల్లేదు. అన్ని ఖాళీ ప్లాంట్లు కనిపించినాయి. బాధ అనిపించింది నాకు. 10 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నేర్చుకొని టెక్స్టైల్ పార్కును మళ్ళా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 3-4 సార్లు సమావేశాలు పెట్టి జిల్లా కలెక్టర్ గారితో, బ్యాంకర్లతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు, నేను పార్టీలు చూడలే అప్పుడు, ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఇప్పించాం. తీరా సబ్సిడీ రావాలంటే 40 అడుగుల రోడ్డు ఉండాలా, తర్వాత ఇంకా కొన్ని సదుపాయాలు ఉండాలని అధికారులు చెప్తే డిటిసిపి అప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఉండేవాళ్ళు. ఆయనతో పర్మిషన్లన్నీ ఇప్పించి తర్వాత అక్కడ ఒక దళితులకు సంబంధించిన స్థలం ఉంటే వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇప్పించి వాళ్ళకు వేరే రకమైన సౌకర్యాలు కలగజేస్తామని హామీ ఇచ్చి 40 ఫీట్ రోడ్డు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత సబ్సిడీలు ఇప్పించాం. 6 యూనిట్లకు నేనే భూమి పూజ చేశా, 5 నేనే ప్రారంభం చేశా. ఇప్పుడు పోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది.
ఒక యూనిటే నడుస్తూ ఉంది, మిగతా 5 మూతపడినాయి. మళ్ళా దానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు టోటల్ 54 ఫ్లాట్లు ఉంటాయి అక్కడ. ఇందాక హనుమంత్ గారు చెప్పినట్లు ఈ రంగంలో అనుభవం లేని వాళ్లకు, గార్మెంట్స్ పరిశ్రమకు సంబంధం లేని వాళ్లకు ప్లాట్లు ఎక్కువ భాగం కేటాయించడం వల్ల వాళ్ళెవరూ అక్కడ యూనిట్లు ఏర్పాటు చేసుకోలేకపోయినారు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరం అనుకుంటే ఒకసారి మంత్రిని పిలిపించి సమావేశం పెట్టించి కదా మీ అందరికీ ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో వాళ్లకు ఆ ప్లాట్లు కేటాయించే విధంగా చూస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తాను. అదే సందర్భంలో గార్మెంట్ పరిశ్రమను ఆదుకోవడానికి లోకేష్ బాబు గారు రాయలసీమ వచ్చినప్పుడు కూడా మనం కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. తప్పకుండా వాటిని పరిశీలన చేస్తానని హామీ ఇచ్చారు. మళ్ళా ఆయన కలిసి మీరు ఇచ్చిన హామీల మేరకు మాకు ఈ రకమైన సదుపాయాలు కావాలని మాట్లాడి, అంటే విద్యుత్ రాయితీలు కానీ ఇట్లాంటివి కొన్ని అడిగాము. వాటిని సాధించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, గార్మెంట్స్ పరిశ్రమ బతికితేనే వేల కుటుంబాలకు ఉపాధి. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి బతికే పరిశ్రమ గార్మెంట్స్ పరిశ్రమ. కాబట్టి ఈ పరిశ్రమను బతికించడానికి, లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా మీ అందరికీ తప్పకుండా అందజేస్తామని మనవి చేస్తూ, ఈరోజు మీరు చూపించిన ఈ ఔదార్యానికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.